గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ప్రజలు స్వేచ్ఛ కోల్పోయి భయం గుప్పెట్లో బతుకుతున్నారన్నారు. ముస్లింలపై కూడా ఎన్నడూ లేనన్ని అఘాయిత్యాలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం విశాఖ ఎన్టీఆర్ భవనంలో ముస్లిం మత పెద్దలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా ముస్లింల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిందన్నారు. ముస్లింలకు ఆర్థిక సహకారం కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ నెలకొల్పమన్నారు. ముస్లింలకు దుల్హన్ పథకం, రంజాన్ తోఫాలను అందించింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు. షాదీఖానాలతో పాటు మసీదుల నిర్మాణం, ఇమాంలకు గౌరవ వేతనం అందించింది తెలుగుదేశం పార్టీ అని ఆయన వివరించారు. హజ్ యాత్ర కోసం నేరుగా విమానాలు నడిపిన ఘనత తెలుగుదేశందే అన్నారు. తంజీమ్ ముఫ్తియాన్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ముఫ్తీ మహమ్మద్ ఇస్మాయిల్ క్వాస్నీ, అదే మరి జమాయత్ ఈ ఉలేమా మౌలానా హుస్సేన్ గారు, అదే మాదిరిగా జమైతుల్ ఉలేమా అఫీక్ మహమ్మద్ అలీ గారు, ఇమామ్ ఆర్గనైజేషన్ నయీం రహమాన్ గారు, అదేవిధంగా ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి స్కాలర్స్ అంతా వచ్చారు. చాలా మిమ్మల్ని చూస్తే ఒక సంతోషం, ఒక ఆనందం. నేను 40 ఏళ్ళు చేసినటువంటి పనులు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని పనులు నేను చేశాను. అది నేను గర్వంగా చెప్పగలుగుతున్న చరిత్ర ఒక్కసారి మీరు ఆలోచించాలి. అది కూడా నేను ఉన్నప్పుడు 95 2004లో ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్నా, నేను అలయన్స్లో ఉన్నా, ఎక్కడ కూడా నేను వెనకాడలేదు. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు హైదరాబాద్ నగరం ఒకప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఉండేది, అభద్రతా భావం ఉండేది. అలాంటిది కమ్యూనల్ వైలెన్స్ లేకుండా చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, కాపాడిన వ్యక్తి నేను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి డెవలప్మెంట్ మీరు ఒకసారి చూస్తే, ఎప్పుడైతే నేను ఓల్డ్ సిటీ ఒకప్పుడు డెవలప్మెంట్కు నోచుకునేది కాదు, ఎప్పుడైతే హైదరాబాద్ సిటీ ఐటీ వచ్చిందో, ఏదైతే ఓల్డ్ సిటీ పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో, అప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్లో మీరు చూస్తే ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్ అయిన వాళ్ళలో ముస్లిమ్స్ 35 to 40% ఉన్నారంటే అది నేను చూపించిన విషయం. ఆ రోజు హైదరాబాద్ని కానీ నేను డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ముస్లిమ్స్కి అంత అభివృద్ధి వచ్చేది కాదు. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి ఎంపవర్ చేయాలి, ఆర్థికంగా మీ మనోభావాలు కాపాడాలని నా ప్రగాఢమైనటువంటి కమిట్మెంట్. అందుకే మీరు చూస్తే అప్పట్లోనే ఉర్దూ యూనివర్సిటీ ఇస్తారంటే పట్టుబట్టి వాజ్పేయి గారిని మెప్పించి నేషనల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చిన ల్యాండ్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి, మామూలు కూడా కాదు. అయినా కూడా ఇచ్చి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడో ఇస్తారు, ఇస్తే కూడా అట్లా కాకుండా సెంట్రల్లో ఇచ్చేది చేశాం. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా జ్ఞాపకం, బాగారెడ్డి గారు ఎప్పుడు ఉర్దూ 2వ లాంగ్వేజ్ చేయాలని ఉద్యమాలు చేశాడు. ఇప్పుడు లేడు, ఆ పెద్ద మనిషి చనిపోయాడు, మీకు ఐడియా ఉంటుంది. ఆయనకి ఎప్పుడు ఉర్దూ అంటే బాగా లైకింగ్, అందుకే ఉద్యమాలు చేశాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఒకేసారి 13 జిల్లాల్లో ఉర్దూ 2వ భాష చేసింది తెలుగుదేశం పార్టీ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ మైనారిటీ సోదరులకు పెట్టింది తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెట్టారు. అప్పటి నుంచి అమలు చేస్తున్నాం. ఇంకొక పక్క మీరంతా కూడా బాంబే పోయేవారు ఆజీ యాత్ర పోవాలంటే. అలాంటి నేను హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా ఎప్పుడు చూసినా కనపడాలని సెంట్రల్లో ఒక బ్రహ్మాండమైన ఆజ్ హౌస్ కట్టింది నేనే కట్టాను. దానికి ఒకసారి చూస్తే చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, ఒక సమస్య వచ్చింది. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు కొన్ని నిబంధనలు వచ్చాయి. నేను ఒక చట్టం తీసుకొచ్చాను.
ఏ ఏరియాలో కూడా దీనికంటే అతిక్రమించకూడదు, ఇంతే కట్టాలి, ఇంత ఏరియా ఉంటుంది, చుట్టుపక్కల ఉండే పరిస్థితులను బట్టి, ఆ రోడ్డు క్లాసిఫికేషన్ బట్టి. నేను చట్టాన్ని అమెండ్ చేసి హజ్ హౌస్కి ఏ విధంగా మీ రిక్వైర్మెంట్స్ ఉన్న అన్నీ కట్టించి నేనే కట్టించాను. అంటే ఒక చట్టాన్ని అమెండ్ చేసి, నాకు కమిట్మెంట్ లేకపోతే చేయాల్సిన పని లేదు. అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్ ఫ్లైట్లు కూడా వేయించాను. హజ్ యాత్రకు పోవాలంటే ఫస్ట్ టైం డైరెక్ట్ ఫ్లైట్లు కూడా వేయించాను. ఆ రోజుట్లోనే దుకాన్ మకాన్కి ప్రారంభించాం, షాదీఖానాలో డబ్బులు ఇచ్చాం, అవన్నీ చేశాం. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ కర్నూలు కేంద్రంగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను. నాకు కమిట్మెంట్ లేకపోతే 2 యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పెట్టామంటే అది నా హయాంలో అయినది తప్ప వేరే వాళ్ళ హయాంలో కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ హజ్ హౌస్ కడపలో కట్టాను, విజయవాడలో ప్రారంభించా. కడపలో కడితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటున్నాడు 90% పూర్తి చేసిన హజ్ హౌస్ పూర్తి చేయలేకపోయాడు 10%. ఆయన మేము డిప్యూటీ సీఎం, ఉత్సవ విగ్రహం కనీసం 10% కూడా డబ్బులు ఇవ్వలేకపోయారంటే ఏమనాలి? నేను షాదీఖానాలు కట్టాను, షాదీఖానాలు పూర్తి చేయలేకపోయాను. మళ్ళీ నేను ఆలోచించినప్పుడు మీరు చూస్తే ఎవరైతే మీకు మత పెద్దలు ఉన్నారో, మనం ఇమాములు మౌజములకి ఫస్ట్ టైం దేశంలోనే గౌరవ వేతనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ టైం గౌరవ వేతనం ఇచ్చాం. నా దగ్గరకు వచ్చి ముస్లింలు చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితిలో 4% రిజర్వేషన్లు కాపాడుకుంటామని చెప్పడమే కాదు, అడ్వకేట్స్ ఎంతమంది కావాలన్నా పెట్టండి, ఎంత పవర్ఫుల్ అడ్వకేట్ అని పెట్టండి అని మా మంత్రిని కూడా పంపించి ఢిల్లీలో కూర్చొని మీ యొక్క రిజర్వేషన్స్ కాపాడిన పార్టీ తెలుగుదేశం